జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు మనతోటి. సార్, వెల్కమ్ టు యుఎస్ అండ్ వెల్కమ్ టు ఆటా. సార్, ఆటాలో మీరు పాల్గొన్నారు. హౌ డిడ్ యూ ఫీల్? It was good. This is the second time I'm here for the art. Last time I was there in Atlanta also. It's nice interacting with people over here and to understand the issues what they have in India also. So most of them told about their views about and how the vision about India and also about Telangana. సార్, ఈ రోజు బీజేపీ కంచుకోట అయిన బీహార్ లో బై ఎలక్షన్స్ బీజేపీ ఓడిపోయింది. దీని మీద మీ స్పందన ఏంటి? జెన్జీ ఎఫెక్ట్ ఎలా అయింది ఈ రిజల్ట్ మీద అనుకుంటున్నారు? I don't want to talk about the other states, about the Gen Z, what you're talking about. We have an assembly after 15th, post 15th of this month of August. So I'm going to talk about the Gen Z, the generation. Everyone thinks Gen Z is the age. It is not the age. It is the thought process, what they have and what they want. So that is what I'm going to talk in the assembly next, and the requirements and how the next generation is, because every decade the generation changes. So I'm going to talk about the requirements, their thinking, their thought process, and what they want. సో ఈ జెన్జీ వేవ్ ని, ఈ సునామీని, హౌ ఇస్ కాంగ్రెస్ హార్నెసింగ్ దట్ పవర్? See, our Rahul Gandhi, we all are supporting him to be the next Prime Minister of India. We are working for that, and today the new generation. So about the new generation, I don't want to talk now, but I want to talk in the assembly, the coming assembly, about the Gen Z. I hope you all guys watch that, and definitely, we are there with the Gen Z generations and also with the next generation and the future of our Telangana. మీరు ఈ విజిట్ చేశారు, మళ్ళీ యు గో బ్యాక్ అండ్ యు కమ్, ఈ ఇంటరాక్షన్ అండ్ ఆల్ ఆఫ్ దిస్, ఇది మన స్టేట్ కి ఎలా హెల్ప్ అవుతుంది సార్? చూడు, ఇక్కడ అందరినీ కలిసినప్పుడు అందరు వ్యూ ఏముండేనంటే, ఒకవేళ మేము ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే, మేము ఒకవేళ 5 years తర్వాత మేము వచ్చినామంటే మళ్ళీ మా ప్రాపర్టీ ఉంటుందా ఉండదా, అండ్ ఆల్సో చాలా మంది కరప్షన్ పైన కూడా మాట్లాడినారు. సో ఇప్పుడు కరప్షన్ అనేది కూడా చాలా అట్ ఇట్ స్పీక్. నేను ఏమంటున్నాను, తెలంగాణ అనేది కాదు, ఇది కరప్షన్ బ్యూరోక్రాట్స్ ఉండొచ్చు, కరప్షన్స్ అఫీషియల్స్ ఉండొచ్చు, కరప్షన్ పొలిటికల్ కూడా ఉండొచ్చు. సో ఈ కరప్షన్ వల్ల వీళ్ళందరికి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. డెఫినెట్గా మా పార్టీ నుంచి మా సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడితే గ్రాస్ రూట్ లెవెల్లో కూడా అసలు కరప్షన్ లేకుండా ఎట్లా మనం బయటికి రావచ్చు, ఎట్లా హౌ డు వి సపోర్ట్. ఇప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఏమైనా చేయాలంటే కూడా, ఎందుకంటే అందరు భయంలో ఉన్నారు, మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తే అసలు మా ప్రాపర్టీస్ ఉంటాయా లేదని. దానికి ఒక సపరేట్ లా కానీ, అంటే ఇప్పుడు ఒక 1000 ఏళ్ళ తర్వాత కూడా మీ గ్రేట్ 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 గ్రాండ్ చిల్డ్రన్ వచ్చినా కానీ కూడా ఎవరైతే ల్యాండ్ ఉంటుందో వాళ్ళ ల్యాండ్ సెక్యూర్డ్ ఉండేటట్టు ఎట్లా లాస్ తీసుకోవాలనేది కూడా డెఫినెట్ గా నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. మీరు ఫార్మర్స్ కి ఫార్మింగ్ కోసం ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ మా డిస్ట్రిక్ట్ అయినా కానీ, పార్మూర్ రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, నా దగ్గర కూడా రిజర్వాయర్ ఉన్నది. సో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయితే డెఫినెట్ గా కెనాల్స్ త్రూ వాళ్ళకి వాటర్ ఇవ్వడము, అండ్ ఈవెన్ పవర్ ఆల్సో వాజ్ ద మేజర్ క్రైసిస్ లో ఉండే ముందు. ఇప్పుడు అంతా మీరు చూస్తే నా దగ్గర చాలా సబ్స్టేషన్స్ కూడా తీసుకురావడం జరిగింది. సో పవర్ ఇంటరప్షన్స్ లేకుండా, పవర్ డ్రాప్స్ లేకుండా అదొకటి. దాని తర్వాత వాటర్ సప్లై టు ఫార్మర్స్ కి, అండ్ మంచి ఎంఎస్పి. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఫైన్ రైస్ కి కూడా ఒక 500 రూపీస్ బోనస్ గా ఇస్తున్నాం ఇప్పుడు. అండ్ మీరు చూస్తే రేషన్స్ కార్డ్, కొత్త రేషన్ కార్డ్ ఇస్తున్నాము, సన్న బియ్యం ఫైన్ రైస్ ఇస్తున్నాం అందరికి. సో ఇట్లా చేంజెస్ వస్తున్నాయి ఎవ్రీ టర్మ్. దేర్ డిఫరెన్స్. మీరు చూస్తే పాత గవర్నమెంట్ కానీ ఇప్పుడు కానీ డెఫినెట్ గా ఫార్మర్ సపోర్ట్ కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ ఫార్మర్ సపోర్ట్ గా ఉంటుంది. ఫార్మర్స్ కి అగేన్స్ట్ గా పోయినోడు ఎవరు మాత్రం గెలవలేదు ఇప్పుడు. సార్, జడ్చర్ల ఇన్ కంజక్షన్ విత్ హైదరాబాద్, రైట్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవి ఎలా తీసుకొస్తున్నారు? ఇప్పుడు జడ్చర్లలో ఎస్సీజెడ్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ ఈ టూర్కి వచ్చినప్పుడు ఐ వాంటెడ్ మాట్లాడాలని ఉండే నాకు. జడ్చర్లలో ఒక టూరిజం కూడా ఐ వాంట్ టు ఇన్వైట్ పీపుల్ ఫ్రమ్ యుఎస్ ఎవర్ కమ్స్. ఎందుకంటే తెలియదు, జడ్చర్లకు వచ్చినారంటే మా గంగపూర్లో చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అరౌండ్ 10th 11th centuryలో కన్స్ట్రక్ట్ చేసింది. ఊరుకొండ మండలం ఉన్నది నాది, కలకూటి దగ్గర, అది కూడా నాకు జడ్చర్లకు వస్తుంది. అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఊరుకొండపేటలో ఉన్నది, అది కూడా విజిట్ చేయొచ్చు. మంచి స్ట్రాంగ్ టెంపుల్, అంటే ఓల్డెన్ టెంపుల్స్. దాని తర్వాత ఫతేపూర్ మైసమ్మ టెంపుల్ ఉంది నా నవాపేట మండలంలో. ఈ టెంపుల్స్ అనేది చాలా పాతవి. ఫతేపూర్ మైసమ్మ ఒక 100 years ముందు కన్స్ట్రక్షన్ చేసింది అనేది స్థాపించిందని అంటారు. కానీ ఇది ఆంజనేయ స్వామి గుడి మాత్రము, లేకుంటే ఈ గంగపూర్ చెన్నకేశ్వర స్వామి గుడి, ఇంకొకటి మినాంబరం గుడి, శివాలయం కూడా ఉన్నది. ఇవన్నీ ఏన్షియంట్ టెంపుల్స్ మా దగ్గర ఉండేవి. సో యుఎస్ నుంచి ఎవరు వచ్చినా కానీ మేము ఇక్కడ రావచ్చు. ఇంకొకటి రంగనాయకుల స్వామి గుట్ట, రంగనాయకుల స్వామి టెంపుల్ ఉన్నది గుట్ట పైన, 800 feet అబౌవ్ ఉంటుంది. సో దానిపైన కూడా నేను కూడా ఆంజనేయ స్వామిది విగ్రహం కూడా 150 to 200 feet పెట్టాలని అనుకుంటున్నాం మేము. సో
సో ఇట్లాంటి అన్ని ఒక టెంపుల్ విజిట్స్ కూడా బాగుంటది వచ్చిన వాళ్ళకి అందరికి. అండ్ ఎస్ఎస్జెడ్ అయితే ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఓవర్ టాలెంటెడ్ పీపుల్ డెఫినెట్ గా వాళ్ళకి జాబ్ దొరుకుతుంది. Thank you so much for sharing your time with us, sir, and obliging our request to interview you. Wish you all the best and wish Congress all the best. Thank you, sir.